కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలా పన్ను రద్దుపై నరేట్కో ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. నాలా రద్దుతో రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల ప్రగతికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని దర్శి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గృహ వినియోగదారుడికి అర్థమయ్యేలా వివరించాలని అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరంలో ఎస్పీ గంగాధర్రావు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లి నష్టపోవద్దని స్థానికులకు సూచించారు. కర్నూలు జిల్లాలో ఎల్బండ గ్రామంలో విచారణకు వెళ్లిన ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. నీరు, చెట్టు పనుల్లో అవినీతికి సంబంధించి తనిఖీలకు వెళ్లగా తేనెటీగలు దాడి చేశాయి. వారికి వెల్దుర్తి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి కర్నూలుకు తరలించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం మైనాపురంలో చెన్నకేశవులు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ కాకినాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. కర్నూలులో సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా చేశారు. ఇన్ఛార్జ్ అర్షద్ ఆధ్వర్యంలో అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో హుండీని లెక్కించారు. 120 రోజులకు గాను 3086 రూపాయల నగదు, 19.5 గ్రాముల బంగారం, 260 గ్రాముల వెండి ఉన్నాయని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అధికారుల సమక్షంలో హుండీలను లెక్కించారు. ఏడాదికి 4,38,212 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కృష్ణయ్య వెల్లడించారు.